కండవాళ్ళే బొక్కేలు లేదా ఫోటో దిగు దాని కండవాళ్ళ బొక్కేలు మానేద్దాం. చిత్తమైనటువంటి మరి ఈ సమయంలో దేవుని మందిరంలోనికి వచ్చారు. వారు దేవుని దీవెన పొందాలని, దేవుని ఆశీర్వాదం పొందాలని, మరి విజయమైనటువంటి సాధించాలన్నటువంటి శ్రేష్టమైనటువంటి విశ్వాసంతో మరి వారు మందిరంలోనికి వచ్చారు. దైవ సేవకుల ఆశీర్వాదం తీసుకోవాలన్నటువంటి ఉద్దేశం వచ్చింది. కాబట్టి అధికారాలన్నీ దేవుని వల్లనే కలిగినవి. దేవుని యొక్క నిర్ణయం ప్రకారమే అధికారం అనేటువంటి జరుగుతుందని మీకు జ్ఞాపకం చేస్తూ ప్రార్థన దేవుని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాప్రేమను చెల్లిస్తున్నాను. సర్వాధికారి సహోదరులావి నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి సర్వాధికారమును బట్టి దేవా స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి దేవ ఉదయకాల వేళ శ్రేష్టమైనటువంటి మీ కృపాసనం అందరం అట్టే కదా. డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు మీరు? పసుపు కుంకుమ పడిందా? 2 పడిందా? 2 చెక్కి పడినా? 3 చెక్ ఎప్పుడు? వచ్చే నెల చెప్పండి. 5వ తారీఖు అని చెప్పేసింది. అది చూసుకుంటుంది. ఏం కొనుక్కున్నాం? ఓకేమ్మా, మాటలకు రౌడీ నువ్వు కూడా. ఎంత వయసు ఎంత? ఒకరు సంవత్సరం అన్నారు, ఒకరు 5 నెలలు అన్నారు, ఒకరు 6 నెలలు అంటారు. 5 నెలలేనా? ఓకే, పాము చెప్పింది కరెక్ట్ చెప్తాడు. బంగారు ఇలా చెప్పు. వెరీ గుడ్. జాగ్రత్త. ఓకే అమ్మా, వెళ్ళొస్తాం.